ఓం శాంతి 18/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి ఎలాగైతే మార్గదర్శకులో అలాగే మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యి అందరికి ఇంటి మార్గాన్ని చూపించాలి. గుడ్డి వారికి ఊతకర్రగా అవ్వాలి. ప్రశ్న: ఈ తయారు చేయబడిన అనాది డ్రామాలోని ఏ రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు? జవాబు: ఇది తయారు చేయబడిన అనాది డ్రామా. ఇందులో ఏ పాత్రధారిని క్రొత్తగా చేర్చుకునేందుకు కానీ తీసేందుకు కానీ సాధ్యం లేదు. మోక్షం ఎవ్వరికీ లభించదు. ఈ రాకపోకల ప్రపంచంలో మేము రాకూడదు, అక్కడే ఉండిపోవాలి, ఐక్యమైపోవాలి అని ఎవరికైనా ఉంటే కొద్ది సమయం వరకు మాత్రమే అది సాధ్యం. కానీ పాత్ర నుండి పూర్తిగా ఎవ్వరూ విడుదలవ్వలేరు. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు మాత్రమే తెలుసునని బాబా చెప్తారు. ఓం శాంతి. భోలానాథుడు అని ఎవరిని అంటారు? మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సంగమయుగ పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. కలియుగ మనుషులకు కొంచెం కూడా తెలియదు. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారి సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని అర్థం చేస్తారు, తమ పరిచయాన్ని ఇస్తారు. పిల్లలైన మీరిప్పుడే ఈ జ్ఞానం తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. తండ్రి చెప్తున్నారు, నేనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను, అనంతమైన వారసత్వముని ఇస్తాను. దానిని మీరిప్పుడు తీసుకుంటూ ఉన్నారు. మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ కారు, తక్కువ కారు. అందరికీ తమ తమ పాత్ర లభించింది. ఎవ్వరూ మోక్షమును పొందలేరు. ఎవరు ఏ ధర్మానికి చెందిన వారు అదే ధర్మంలోకి వెళ్తూనే ఉంటారు ఎప్పటికీ. బౌద్ధులు, క్రైస్తవులు స్వర్గంలోకి వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేరు. వారి ధర్మస్థాపకులు వచ్చినప్పుడే పైనుండి వారు కూడా క్రిందకొచ్చి పాత్ర చేయాల్సి ఉంటుంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ప్రపంచంలోని మనుషులంతా ఈ సమయంలో నాస్తికులుగా ఉన్నారంటే వారికి అనంతమైన తండ్రి గురించి తెలియదు. మనుషులే తెలుసుకుంటారు కదా. ఇది మనుషులు నటించే నాటకశాల. ప్రతి ఆత్మ నిర్వాణ ధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ నిర్వాణ ధామానికి వెళ్లేందుకు పురుషార్థము చేస్తుంది. బుద్ధుడు నిర్వాణంలోకి వెళ్ళారు అని అంటారంటే బుద్ధిని శరీరం అంటూ వెళ్ళజాలదు, ఆత్మ వెళ్తుంది. కానీ ఏ ఆత్మ వెళ్ళలేదు అని బాబా అర్థం చేస్తున్నారు మధ్యలో. నాటకం నుండి బయటపడలేరు, మోక్షము పొందలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా కదా. కొందరు మనుషులు మోక్షం లభిస్తుంది అని దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. జైనులు మోక్షం కొరకు పురుషార్థం చేస్తూ ఉంటారు. వారికి తమవే అయినటువంటి ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. వారికి తమ వారే అయిన గురువు ఉన్నారు. వారందరూ ఆ గురువునే నమ్ముతారు. కానీ మోక్షం ఎవ్వరికీ లభించదు. మనం ఈ డ్రామాలో పాత్రధారులమని మీకు తెలుసు. మనం ఎప్పుడు వచ్చాము, ఎలా వెళ్తాము ఇది ఎవ్వరికీ తెలియదు. జంతువులకైతే తెలియదు కదా. మేము పాత్రధారులము అని మనుషులే చెప్తారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడ ఆత్మలు కర్మలు చేస్తాయి. ఆత్మలు ఉన్న చోటును కర్మక్షేత్రము అని అనరు. అది నిరాకారి ప్రపంచం. అక్కడ ఏ ఆటపాటలు ఉండవు, ఏ కర్మ ఉండదు. నిరాకార ప్రపంచం నుండి సాకార ప్రపంచంలోకి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆ పాత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. ప్రళయం ఎప్పుడూ జరగదు. మహాభారత యుద్ధంలో యాదవులు, కౌరవులు మరణించారు అని, కేవలం పంచపాండవులే మిగిలారు అని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారు, ఇంకేమీ మిగలలేదు అని శాస్త్రాలలో వ్రాసేశారు. అందువలన ప్రళయం జరిగింది అని భావిస్తారు. ఈ కథలన్నీ వారు కూర్చొని తయారు చేశారు. తర్వాత సముద్రంలో రావి ఆకుపై ఒక బాలుడు నోట్లో బొటన వ్రేలు చీకుతూ వచ్చినట్లు చూపిస్తారు. అయితే అతని నుండి ప్రపంచం ఎలా జన్మిస్తుంది? మనుషులు ఏది విన్నా అది సత్యమేనని అంటారు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు.
భక్తులకు ఫలమునిచ్చువాడు భగవంతుడు ఒక్కరే అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. కొందరు ముక్తికి, కొందరు జీవన్ముక్తికి వెళ్ళిపోతారు. ప్రతి పాత్రధారి ఆత్మ తన పాత్ర వచ్చినప్పుడు మళ్ళీ క్రిందకొస్తుంది. ఈ డ్రామా రహస్యం పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మాకు రచయిత రచనల గురించి తెలియదని అంటారు. బుద్ధిహీనతే కదా! అర్థం చేయించినా అర్థం చేసుకోరు. 84,00,000 అని అనుకున్న కారణంగా గడువును లక్షల సంవత్సరాలకు పెంచేశారు. బాబా ద్వారా కల్పకల్పం వచ్చి స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. 5,000 సంవత్సరాల క్రితం కూడా బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీతో కలిశాము అని తండ్రితో అంటారు. యథా రాజా రాణి తథా ప్రజలందరూ విశ్వాధికారులుగా అవుతారు. మేం విశ్వానికి అధికారులము అని ప్రజలు కూడా అంటారు. మీరు విశ్వానికి అధికారులుగా అయినప్పుడు చంద్రవంశీ రాజ్యం ఉండదు. పిల్లలైన మీరు డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మనుష్యులు భక్తి మార్గంలో ఎవరిని పూజిస్తారో వారిని గురించే తెలియదు. ఎవరి భక్తిని చేయాల్సి ఉంటుందో వారి చరిత్రను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. పిల్లలైన మీరిప్పుడు అందరి చరిత్రను తండ్రి ద్వారా తెలుసుకున్నారు. మీరు తండ్రి వారిగా అయ్యారు. తండ్రి జీవన కథను గురించి తెలుసు. తండ్రి పతిత పావనులు, ముక్తిదాత, మార్గదర్శకులు. మిమ్ములను పాండవులు అని అంటారు. మీరందరికీ మార్గదర్శకులుగా అవుతారు. అందులకు ఊత కర్రగా అయ్యి అందరికీ మార్గం చూపిస్తారు. తండ్రి వలె పిల్లలు కూడా మార్గదర్శకులుగా అవ్వాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. మీరాత్మలు, వారు పరమాత్మ. వారి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుకోవాలి. భారతదేశంలో అనంతమైన రాజ్యం ఉండేది, ఇప్పుడు అది లేదు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం. మీరే దేవతలుగా ఉండేవారు 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యారు. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తున్నారు. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. ఇది జ్ఞాన యజ్ఞం. భారతదేశంలోనూ యజ్ఞాలు చాలా రచిస్తారు. అందులో ముఖ్యంగా ఆర్య సమాజం వారు చాలా యజ్ఞాలు రచిస్తారు. ఇప్పుడు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇందులో పాత ప్రపంచం పూర్తిగా సమాప్తం అవుతుంది. ఏ వస్తువు పనికిరాదు. సత్యుగంలో అన్నీ నూతనమైనవే ఉంటాయి. ఇక్కడ ఎంత మురికి ఉంది, మనుషులు ఎంత మురికిగా ఉంటారు. ధనవంతులు చాలా మంచి మహళ్లలో ఉంటారు. పేదవారు పాపం ఎంతో మురికిలో గుడిసెలలో పడి ఉన్నారు. ఇప్పుడు ఈ గుడిసెలను పడదోసి మరో స్థానమిచ్చి ఆ భూమిని కూడా విలువైనది కనుక అమ్మేస్తూ ఉంటారు. ఖాళీ చేయలేదు అంటే బలవంతంగా ఖాళీ చేయిస్తారు. పేదలు చాలా దుఃఖీలుగా ఉన్నారు. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారికి కూడా స్థిరమైన సుఖం లేదు. ఒకవేళ స్థిరమైన సుఖం ఉంటే అది కాకిరెట్టకు సమానమైన సుఖము అని ఎందుకంటారు? శివ భగవాను వాచ. నేను ఈ మాటల ద్వారా స్వర్గ ద్వారాలు తెరుస్తున్నా. మాతలపై కలశం పెట్టాను. వారందరికీ జ్ఞానామృతాన్ని తాపిస్తారు. కానీ మీది ప్రవృత్తి మార్గం. మీరు సత్యమైన బ్రాహ్మణులు. అందరినీ జ్ఞాన చితిపై కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయస్తులుగా అవుతున్నారు. అసురీ సంప్రదాయము అంటే రావణ రాజ్యం. గాంధీజీ కూడా రామరాజ్యం కావాలి అని కోరుకునేవారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ స్వయాన్ని పతితులము అని భావించరు. తండ్రి పిల్లలను మేల్కొల్పుతూ ఉన్నారు. మీరు గాఢాంధకారం నుండి పూర్తి వెలుగులోకి వచ్చేస్తారు. గంగా స్నానం చేస్తే పావనమవుతాము అని మనుషులు భావిస్తారు. అలాగే గంగలో పూర్తి హరిద్వారంలోని మురికి వచ్చి చేరుతుంది. తర్వాత ఆ మురికిని పొలాలకు తీసుకెళ్తారు. సత్యుగంలో ఇలాంటి పనులు జరగవు. అక్కడ లెక్కలేనంత ధాన్యం ఉంటుంది. ధనము ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. బ్రహ్మబాబా అనుభవి కదా. మొదట ధాన్యం ఎంత చౌకగా లభించేది. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు కనుక ప్రతి వస్తువు చౌకగా ఉంటుంది. అందుకే తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు పతితము నుండి పావనంగా అవ్వాలి. అందుకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు తండ్రి.
స్వయాన్ని మీరు ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ఆత్మలోనే మలినం చేరడం వలన పూర్తి అపవిత్రమైపోతుంది. ఎవరు పూర్తి పారస్ బుద్ధిగా ఉండేవారో వారే ఇప్పుడు రాతి బుద్ధిగా అయ్యారు. పిల్లలైన మీరిప్పుడు రాతి నాతుల నుండి పారస్ నాతులుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చారు. అనంతమైన తండ్రి మిమ్మలను విశ్వానికి యజమానులుగా చేస్తారు. అది కూడా స్వర్ణిమయుగ విశ్వానికి అధికారులుగా చేస్తారు. ఇది ఇనుపయుగ విశ్వం. తండ్రి కూర్చొని పిల్లలను పారస్పురానికి యజమానులుగా చేస్తారు. ఇక్కడ ఇన్ని మహల్లు, అంతస్తులు మొదలైనవేవి పనికి రావు అని మీకు తెలుసు. అన్నీ సమాప్తమైపోతాయి. మరి అసలేం ఇక్కడేముంది? అమెరికా వద్ద ఎంత బంగారు ఉంది. ఇక్కడ మాతల వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని అది కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అప్పును బంగారు రూపంలో తీర్చాల్సి ఉంటుంది. మీ వద్ద అక్కడ బంగారమే బంగారం ఉంటుంది. ఇక్కడ గవ్వలు, అక్కడ వజ్రాలు ఉంటాయి. దీనిని ఇనుప యుగమని అంటారు. భారతదేశమే అవినాశీ ఖండం, ఎప్పుడూ నాశనం అవ్వదు. భారతదేశమే సర్వశ్రేష్టమైనది. మాతలైన మీరు పూర్తి విశ్వాన్ని ఉద్ధరిస్తారు. మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం వినాశనం అవ్వాలి. ఇవి ఎంత తెలుసుకోవాల్సిన విషయాలు. శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. ఏమీ వదలరాదు. బాబా చెప్తున్నారు, అన్ని పనులు చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. శరీర నిర్వహణార్థం వ్యాపారాలు మొదలైనవి చెయ్యాలి, ఏమీ వదలరాదు అని ఎప్పుడు చెప్పారు? బ్రహ్మ బాబాలేకొచ్చి మొదట్లో చెప్పినటువంటి విషయాలు. భక్తి మార్గంలో కూడా మీరు ప్రియతముడైన నన్ను మీరు వచ్చి మమ్మలను వికారుల నుండి పవిత్రంగా తయారు చేయండి అని స్మృతి చేస్తూ వచ్చారు. వారిని ప్రయాణికుడు అని కూడా అంటారు. మీరందరూ ప్రయాణికులే కదా. అది మీ ఇల్లు పరంధామం. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి నా జతలో. మీరు అందరినీ జ్ఞానచితిపై కూర్చోబెడతారు. అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్తారు. మళ్ళీ క్రొత్తగా మీరు వస్తారు. ఎంతెంత స్మృతిలో ఇక్కడ ఉంటారో అంత పవిత్రంగా అవుతారు. అంతేకాక అంత శ్రేష్టమైన పదవిని కూడా పొందుతారు. మాతలకైతే తీరిక ఉంటుంది. పురుషుల బుద్ధి వ్యాపార వ్యవహారాల వైపే పరిగెడుతూ ఉంటుంది. అందుకే తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు. ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు ఈశ్వరుడు, గురువు, సర్వస్వము, నీవు వారి దాసివి అని చెప్తారు. ఇప్పుడు మాతలైన మిమ్ములను మళ్ళీ ఎంత ఉన్నతంగా తండ్రి చేస్తున్నారు. నారీ మణులైన మీరే భారతదేశాన్ని ఉద్ధరిస్తారు. ఈ ప్రపంచంలోకి రాకపోకల నుండి విడుదల అవ్వవచ్చునా, ఐక్యం కావచ్చా అని కొంతమంది బాబాను అడుగుతారు. అవును, కానీ కొంత సమయం వరకు మాత్రమే. పిల్లలైన మీరు ఆల్రౌండర్లు. ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయిస్తారు. వారు మధ్యలో అయినా లాస్ట్లో అయినా పైనుండి క్రిందకు రావాల్సిందే. మిగిలిన వారు అప్పుడు ముక్తిధామంలో ఉంటారు. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు వారి పాత్ర కొద్ది సమయం మాత్రమే ఇక్కడ ఉంటుంది. వారు స్వర్గంలోకి వెళ్ళేవారు కాదు. రాకపోకల నుండి ముక్తి అని చివరిలో వచ్చి వెళ్ళిపోయే వారికి చెప్పవచ్చు. వారు జ్ఞానము మొదలైనవి వినలేరు. ప్రారంభం నుండి అంతిమం వరకు పాత్రను అభినయించిన వారు మాత్రమే వింటారు. మాకు ఇదే ఇష్టమని కొందరంటారు. మేము అక్కడే కూర్చొని ఉంటాము అని కొందరంటారు. కానీ ఇలా జరగదు. డ్రామాలో నిర్ణయమై ఉంది. వెళ్ళి మళ్ళీ చివరిలో తప్పకుండా వస్తారు. మిగిలిన సమయమంతా శాంతిధామంలో ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగించాలి. జ్ఞాన చితిపై కూర్చోబెట్టాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు చేస్తూ పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము, విశేషతలను దానం చేయడం ద్వారా మహాన్గా మహోన్నతంగా అయ్యే మహాదాని భవ. జ్ఞాన దానం అయితే అందరూ చేస్తారు, కానీ విశేషాత్మలైన మీరు మీ విశేషతలను దానం చేయాలి.
మీ ముందుకి ఎవరు వచ్చినా వారికి ఆ సమయంలో మీ నుండి తండ్రి యొక్క ప్రేమ, స్నేహం అనుభవం అవ్వాలి. మీ ముఖము ద్వారా తండ్రి చిత్రము మరియు నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. మీ విశేషతలను చూసి వారు విశేషాత్మలుగా అవ్వాలి అనే ప్రేరణను ప్రాప్తి చేసుకోవాలి. ఇటువంటి మహాదానులుగా అయితే ఆది నుండి అంతిమం వరకు పూజ్యతనంలోనూ, ద్వాపరయుగం నుండి ఇష్టదేవిలై పూజారి తనంలో కూడా మహాన్‌గా ఉంటారు. స్లోగన్: సదా ఆత్మ అభిమానిగా ఉండేవారే అందరికంటే చాలా పెద్ద, గొప్ప జ్ఞానులు. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే సదా తండ్రి యొక్క స్మృతిలో లౌలీనంగా ఉండి నాది అనే వాటిని త్యాగం చేసి ఉంటారో వారి నుండే తండ్రి కనిపిస్తాడు. పిల్లలైన మీరు జ్ఞానం ఆధారంతో తండ్రి స్మృతిలో ఇమిడిపోతారు. ఇలా ఇమిడిపోవడమే లౌలీన స్థితి. ఎప్పుడైతే ప్రేమలో లీనమవుతారో, అనగా లగన్లో నిమగ్నం అవుతారో, అప్పుడు తండ్రి సమానంగా అయిపోతారు. ఓం శాంతి.